కృష్ణా జిల్లా మచిలీపట్నం నూతన ఎస్పీగా ఆర్ గంగాధర్రావు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ఇస్తామన్నారు. ప్రత్యేకంగా మహిళా రక్షణకు చర్యలు, గంజాయి నిర్మూలన లాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. జిల్లాలో ప్రతి విషయంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ని మనం ఇక్కడ ప్రయారిటీస్ తీసుకుని అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. వాటన్నింటినీ ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం దీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ. అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్, అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అది ఏదైనా కావచ్చు, కమ్యూనల్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైనా సరే ఏ రకమైన ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల ఉంటుంది. అంటే హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదా డౌరీ డెత్ కావచ్చు, యూత్ ఏజింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది. ఫాలోడ్ బై ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్స్ని నేను నిర్ణయానికి, అట్లాగే సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది. అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.